ఓకే అండి. ప్రైజ్ లార్డ్ అందరికి. ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు ద న్యూ టెస్టమెంట్ మనం చూసుకుంటున్నాము. న్యూ టెస్టమెంట్ ఇంట్రడక్షన్ చూసుకోవాలి అంటే ముందు మనకి ఓల్డ్ టెస్టమెంట్ కొంతవరకు జస్ట్ అవుట్‌లైన్ మనం తీసుకుంటే దాన్ని బట్టి మనకేంటంటే న్యూ టెస్టమెంట్ ఈజీగా మనం చేసుకోవడానికి ఉంటది అని జస్ట్ చిన్న కలెక్షన్ అనేది ఓల్డ్ టెస్టమెంట్‌ది కూడా చేశాము. అసలు ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ ఇదంతా కలిపి మనం బైబిల్ అంటున్నాము. అయితే ఈ బైబిల్ అనేది మనకి స్టార్టింగ్‌లో ఓల్డ్ టెస్టమెంట్ అనేది గనక మనం చూస్తే హీబ్రూ భాషలో రాయబడిందండి. న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి గ్రీక్ భాషలో రాయబడింది. అది నేను ముందుకెళ్ళాక మీకు చెప్తాను. ఓల్డ్ టెస్టమెంట్ హీబ్రూ లాంగ్వేజ్, తర్వాత కొంత పార్ట్ వచ్చేసరికి అరామిక్ లాంగ్వేజ్‌లో రాయబడింది. దాన్ని తర్వాత లాటిన్‌లోకి మళ్ళీ అనువదించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ వెర్షన్స్‌లోకి అనువదించారు. అలా మన లోకల్ లాంగ్వేజెస్‌లోకి బైబిల్ అనేది వచ్చింది. అది మనం బైబిల్ హిస్టరీలో మొత్తం క్లియర్‌గా ఎలా వచ్చింది మన చేతికి బైబిల్ అనేది మనం క్లియర్‌గా ఆ క్లాస్‌లో చెప్పుకుందాము. కాబట్టి ఇది హిస్టరీ క్లాస్ కాదు కాబట్టి నేను జస్ట్ మామూలుగా చెప్పేస్తున్నాను. అయితే ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్‌లో మనకి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ అనేది ఉంటది. ఓల్డ్ టెస్టమెంట్ స్టార్టింగ్ నుంచి అంటే జెనెసిస్ నుంచి మనం గనక చూస్తే రెవల్యూషన్ వరకు, న్యూ టెస్టమెంట్ ఆఖరి బుక్ అయినటువంటి రెవల్యూషన్ వరకు మొత్తం కూడా ఒకే లైన్‌లో వెళ్తది. జనరల్‌గా మనకి మధ్య మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తర్వాత రకరకాల వ్యక్తులు కనిపిస్తా ఉంటారు. మనం ఏమనుకుంటామంటే చాలా సార్లు ఆహ్, ఇది దీనికి సంబంధించింది కాదేమో, ఇది వేరేమో అనుకుంటాం. కానీ మనం ఇప్పుడు అదే స్టెప్ బై స్టెప్ చదువుదాము. ఈరోజు ఇంట్రడక్షన్ ఇచ్చాక మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. అయితే అది మనం చూస్తే గనక జెనెసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ప్రతీదీ కూడా ఆర్డర్‌లో ఉంది అనేది మనం చూసుకోగలం. అయితే ఓల్డ్ టెస్టమెంట్ ఏంటి అనేది మనం చూస్తే న్యూ టెస్టమెంట్ చదివే ముందు ఓల్డ్ టెస్టమెంట్ ఏంటనేది మనకు రూట్స్ అర్థమైతే వి కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ న్యూ టెస్టమెంట్. అయితే ఈ ఓల్డ్ టెస్టమెంట్‌లో మనకి 39 పుస్తకాలు కనిపిస్తాయి. 39 మొత్తం ఓవరాల్‌గా బైబిల్‌లో 66 పుస్తకాలుంటే 39 పుస్తకాలు మనకి ఓల్డ్ టెస్టమెంట్‌లో కనిపిస్తాయి. దాన్ని హీబ్రూ బైబిల్ అని గూడా అంటారు. అది 3 విధాలుగా మనకి డివైడ్ అయినట్టు మనం చూస్తున్నాము. మొదటిది గనక మనం చూస్తేనండి పంచకాండాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మనకు పంచకాండాలుగా వాటిని లా అంటారు. ధర్మశాస్త్రము అంటారు. ఓకేనా? సో, దాని తర్వాత మనం చూస్తే హిస్టరీ బుక్స్ ఉంటాయి. అది యెహోషువ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండం అయిపోంగానే యెహోషువ గ్రంథం నుంచి మనకి రాజులు వీళ్ళంతా ఇదంతా చూసినప్పుడు మనకి హిస్టరీ కనిపిస్తా ఉంటది. ఏ టైంలో ఎవరు పరిపాలించారు అంటే బైబిల్‌లో ఏదో అనగనగా ఒక రోజు ఇలా జరిగింది అనేది మనకు కాదు గానీ క్లియర్‌గా డేట్స్‌తో సహా మనకి ఏ ఇయర్‌లో జరిగింది, ఏ రాజు పరిపాలించాడనేది క్లియర్‌గా మనకి మెన్షన్ చేయబడుతుంది. కాబట్టి హిస్టరీ అనేది ఫస్ట్ లా కనిపిస్తది ధర్మశాస్త్రం పంచకాండాల్లో. తర్వాత యెహోషువ గ్రంథం నుంచి మనం చూస్తే రాజులు తర్వాత దినవృత్తాంతాల గ్రంథం వరకు మనం చూస్తే హిస్టరీ కనిపిస్తా ఉంటది మనకి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ ఇవి గూడా. ఇవన్నీ కూడా హిస్టరీ పార్ట్స్. తర్వాత మనం చూస్తే యెషయా గ్రంథం నుంచి మనకి ప్రాఫిట్స్ అంటాం. ప్రవక్తల గ్రంథాలున్నాయి కదండీ! సో, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని చెప్పేసి యెషయా గ్రంథం నుంచి ఆఖరి మలాకి గ్రంథం వరకు మనం చూస్తే ప్రాఫిటిక్ బుక్స్ ఉంటాయి. ఆ తర్వాత రైటింగ్స్ ఇప్పుడు పోయెట్రీ యోబ్ ఉంది, లేకపోతే ప్రసంగి ఉంది, సామెతలున్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తే గనక మనకి పోయెట్రీ లేకపోతే రైటింగ్స్‌లో మనకి విభజన చేస్తారనమాట. సో, ఓవరాల్‌గా 39 పుస్తకాలని ఓల్డ్ టెస్టమెంట్‌లో మనం చూస్తే ధర్మశాస్త్రంగా హిస్టరీ చరిత్ర పుస్తకాలుగా తర్వాత ప్రవక్తల గ్రంథాలుగా అలానే పద్య భాగం పోయెట్రిక్ బుక్స్‌గా మనం చూస్తాం. ఈ 4 విధాలుగా విభజించారండి 39 పుస్తకాలని. అయితే ఇది అరౌండ్ 1400-400 బీసీ మధ్యలో ఇది రాయబడినట్లు మనం చూస్తున్నాము. ఇది హీబ్రూ లాంగ్వేజ్‌లో ఏంటది ఓల్డ్ టెస్టమెంట్ అనేది. హీబ్రూ లాంగ్వేజ్‌లో రాయబడింది. అయితే సమ్ పార్ట్స్ కొన్ని ఏషియాలో గాని, లేకపోతే ఆదికాండంలో గాని కొన్ని గనక మనం చూస్తే అరామిక్ లాంగ్వేజ్‌లో రాయబడింది అనేది మనం హిస్టరీ చూసినప్పుడు మనకర్థమవుతది. అయితే ఓవరాల్‌గా మనం అసలు ఏంటి అని అర్థం చేసుకుంటే ఓల్డ్ టెస్టమెంట్ ఒక్క మాటలో చెప్పాలి అంటే అండి ఫస్ట్ దేవుడు సృష్టిని సృష్టించాడు.
ఆ తర్వాత నిబంధననిచ్చాడు. ఏది సృష్టించాక ఎప్పుడైతే మనిషి ఫెయిల్ అయిపోయాడో ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాముని దేవుడు ఎన్నుకోవడం, అబ్రహాం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని అంటే యాకోబు సంతతిని దేవుడు ఇజ్రాయెల్ గా మార్చటము. ఆ తర్వాత మోషే టైంలో మనం చూస్తే నిర్గమాకాండంలో నిబంధన సీనాయి పర్వతం దగ్గర దేవుడు నిబంధన ఇచ్చినట్లు మనం చూస్తా ఉంటున్నాం. అంటే సృష్టి కార్యక్రమం చూసాము. ఆ తర్వాత మనిషి ఫెయిల్ అయిపోయాక మరలా దేవుడు ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అని అబ్రహాం ఎన్నుకొని వాళ్ళ సంతానం నుంచి ఇజ్రాయేలీలను ఎన్నుకున్నాడు. మోషే ద్వారా నిబంధనని ఇచ్చాడండి. ఆ తర్వాత మధ్యలో చాలా కోవెనెంట్స్ ఉంటాయి. మనం అవి ఓల్డ్ టెస్టిమెంట్ లో క్లియర్ గా చూద్దాము. ఆ తర్వాత మనం చూస్తే మోషే కాలం అయిపోయాక న్యాయాధిపతులు రావడం, మోషే తర్వాత యెహోషువ వాళ్ళని గైడ్ చేసినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత న్యాయాధిపతులు రూల్ చేశారు ఇజ్రాయెల్ ప్రజల్ని. న్యాయాధిపతులు అయిపోగానే కింగ్డమ్ అనేది ఫామ్ అయింది వీళ్ళకి. ఇజ్రాయెల్ పీపుల్ కి కింగ్డమ్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ యునైటెడ్ కింగ్డమ్ లో సౌలు, దావీదు, సలోమోను వీళ్ళు ముగ్గురు పరిపాలించినట్లు మనం చూస్తాం. ఫస్ట్ కింగ్ వచ్చేసరికి సాల్, ఆ తర్వాత దావీదు, తర్వాత సలోమోన్ పరిపాలించినట్టు చూస్తాం మనం. సలోమోన్ తర్వాత రాజ్యం అనేది రెండు భాగాలు అయిపోయింది. నార్త్ కింగ్డమ్, సౌత్ నార్త్ కింగ్డమ్ అంటే ఇజ్రాయెల్ గా, అలానే యూదా రాజ్యంగా రెండు విభాగాలు అయిపోయినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ 20 మంది, ఇక్కడ ఒక 19 మంది రాజులు పరిపాలిస్తారు. వాళ్ళు చేసిన తప్పుల్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షించడానికి వాళ్ళని చెరకు పంపించేస్తాడండి, ఎగ్జైల్. ఇది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ క్రియేషన్, తర్వాత కావనెంట్, దేవుడు చేసిన నిబంధన అనేది మనకి ఓల్డ్ టెస్టిమెంట్ లో కనిపిస్తుంది. నిబంధన తర్వాత కింగ్డమ్ ఏ విధంగా యునైటెడ్ నుంచి డివైడ్ అయింది, వాళ్ళ తప్పుల్ని బట్టి ఏ విధంగా దేవుడు మరలా వాళ్ళని ఎగ్జైల్ కి అంటే చెరకి ఏ విధంగా వాళ్ళని పంపించాడో మనం చూస్తా ఉంటాం. దినవృత్తాంతాల గ్రంథం ఆఖరిలో చూస్తే ఆ వాళ్ళు ఇజ్రాయేలీలు వచ్చేసరికి అష్షూరియన్ చెరకు వెళ్ళిపోతారండి. యూదులు వచ్చేసరికి బబులోనియన్ చెరకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ బబులోనియన్ ఏరియాలో వీళ్ళందరూ యూదులు ఉండి అక్కడ నెబ్కద్నేజర్ టైము, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇవన్నీ మనం చూస్తాం కదా. ఇదంతా ఎగ్జైల్ టైంలో అన్నమాట, అక్కడ వాళ్ళు చెరలో ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ప్రామిస్ చేసినట్లు వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ మందిరం ఏదైతే పాడేశారో, యెరూషలేం ఏదైతే పడేశారో అదంతా మరలా ఎగ్జైల్ నుంచి తిరిగి వచ్చి కట్టుకున్నట్లు మనం చూస్తాం. అది మనకి హోప్. అంటే మరలా తిరిగి వస్తారు అనేది ప్రామిస్ చేశారు 70 సంవత్సరాలు అయిపోయాక. సో అది మనం చూస్తే ఎజ్రా, నెహెమ్యా ఆ పుస్తకాల్లో మనకి వాళ్ళు తిరిగి రావడం, యెరూషలేముని కట్టడం, మందిరాన్ని కట్టడం మనం చూస్తూ ఉంటాం. సో మలాకీ గ్రంథం కూడా మోస్ట్లీ ఆ నెహెమ్యా టైంలోనే జరిగిన విషయాలను అక్కడ మలాకీ చెప్తా ఉంటారండి. సో అక్కడితో ఆగకుండా దేవుడు ఏం చెప్తారు అని అంటే, కేవలం వాళ్ళని చెర నుంచి విడిపించి మరలా యెరూషలేం వరకు తీసుకొస్తాననేదే కాదు గాని, మీకోసం ఒక రక్షకుడిని లేకపోతే ఏమంటారు మెస్సయ్యాని నేను పంపించబోతున్నాను. ఆయన వచ్చినప్పుడు మీరందరూ బ్రతుకుతారు, మీరందరూ రక్షించబడతారు అనేది ఒక హోప్ అనేది దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా మనం చూస్తే గనుక ఐజియాలో చూడొచ్చు, మీకాలో చూడొచ్చు. ఏంటంటే సేవియర్ వస్తారు అని అనేది ఒక ప్రాఫెసీస్ మనం చూస్తా ఉంటాం కొన్ని ప్రాఫిటిక్ బుక్స్ లో. సో అది మనం చూస్తే ఆ హోప్ అనేది, దానికి ఫుల్ఫిల్మెంట్ అనేది న్యూ టెస్టిమెంట్ లో జరుగుతున్నట్లు మనం చూస్తాం. సో చెరలోకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఎజ్రా, నెహెమియా టైంలో వాళ్ళు వచ్చి మరలా మందిరాన్ని కట్టుకొని ఉన్నారండి. ఆ తర్వాత 400 ఇయర్స్ అనేది సైలెంట్ పీరియడ్ గా మనం చూస్తున్నాం. అంటే మలాకీ గ్రంథం, ఓల్డ్ టెస్టిమెంట్ అయిపోయింది ఎక్కడితో అంటే మలాకీ గ్రంథంతో అయిపోయింది కదా. మరలా స్టార్ట్ ఎక్కడ అయింది అని మనం చూస్తే మత్తయి సువార్తలో స్టార్ట్ అయింది. ఈ మధ్య కాలంలో మొత్తం 400 ఇయర్స్ అనేది జరిగింది. ఆ 400 ఇయర్స్ ని మనం ఏమంటామంటే సైలెంట్ పీరియడ్ అంటాము. ఇంకా ఒక రకంగా మనం చూసుకుంటే రాజ్యవ్యాప్తి అనేది జరుగుతా ఉంది. పర్షియన్ తర్వాత ఆ గ్రీస్ గ్రీస్ సామ్రాజ్యం అనేది ఆ టైంలో పరిపాలించినట్లు మనం హిస్టరీలో చూస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఏ ప్రవచనాలను కానీ, ఏ ప్రవక్తల్ని పంపించి కానీ ఇదిగో ఇది చేయబోతున్నానని కానీ ఒక్క మాట కూడా మాట్లాడినట్లు మనం చూస్తాం. అందుకే మలాకి నుంచి మత్తయి మధ్యలో గనక ఇంటర్ టెస్టిమెంట్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే సైలెంట్ పీరియడ్ అంటాం.
ఆ తర్వాత మలాకి అయిపోయాక మరలా మనం చూస్తే మత్తయి సువార్తలోనే ఫస్ట్ ఫస్ట్ దేవదూతను పంపించి జకర్యా దగ్గరికి ఆ వాళ్ళకి కుమారుడు పుడతాడని చెప్పేసి మరలా అప్పుడే దేవుని యొక్క వాక్కు అనేది మరలా అక్కడ వచ్చినట్లు మనం చూస్తాం అన్నమాట. సో ఇది ఓల్డ్ టెస్టిమెంట్. ఎందుకు ఇది న్యూ టెస్టిమెంట్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్. అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు ఏమని చెప్పించారు? మిమ్మల్ని తిరిగి పంపిస్తాను, ఉట్టి పంపించడమే కాదు, మీరు ఎప్పటికీ మళ్ళీ నా నుంచి దూరం అవ్వకుండా ఒక మెస్సయాని, ఒక నిరీక్షణ నేను మీకోసం ఇవ్వబోతున్నాను అని అన్నారు. కానీ ఎప్పుడు వస్తది, ఎలా వస్తది అనేది ఏం చెప్పలేదండి. సో ఎలా వస్తది అనేది కన్యక గర్భాన్ని పుడతారని మనం యెషయాలో చూస్తే మనకు కనిపిస్తది. అక్కడ జరిగే కొన్ని సిచ్యుయేషన్స్ ని మనం కొన్ని ప్రాఫిటిక్ బుక్స్ లో చూస్తాము. కానీ ఎప్పుడు అనేది టైం ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ 400 years కూడా ఎప్పుడు వస్తారు, మెస్సయ్య ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. సో ఆ మెస్సయ్య ఎవరు అని అంటే జీసస్ క్రైస్ట్ అనేది మనకి న్యూ టెస్టిమెంట్ లో మనం ఇప్పుడు ముందుకెళ్ళి ఎవరు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించారనేది మనం ముందు చూద్దామండి. సో అది సో ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్ కి ఫుల్ఫిల్మెంటే న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ లేకుండా న్యూ టెస్టిమెంట్ లేదు. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో జరిగిన దానికి కంటిన్యూయేషన్ గా దేవుడు ఇలా కాదు, ఒక లా ప్రకారం కాదు, అంతకంటే మించి నేను వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఒక లవ్ అనేది దేవుడు అక్కడ మనకు చూపిస్తున్నట్లు మనం న్యూ టెస్టిమెంట్ లో చూస్తాము. సో ఇది అయితే ఫౌండేషన్ ఇక్కడ మనం చూస్తే ఇట్ ప్రొవైడ్స్ ద కాంటెక్స్ట్, లాంగ్వేజ్ అండ్ ప్రామిసెస్. ఓకే, అసలు మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఏమి ఇస్తుంది అని అంటే ఏం జరిగింది, ఆ న్యూ టెస్ట్మెంట్ లేకపోతే జీసస్ క్రైస్ట్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు దేవుడు పంపించాలనుకున్నారు అనేది మనం ఆ కంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం చూస్తే ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. ఓకేనా? సో అది ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనం చూడొచ్చు. అయితే ఫస్ట్ ఇదంతా చేసే ముందు సెకండ్ తిమోతి 3:16 కనుక మనం చూస్తేనండి, ఇది డిఫరెంట్ ఆథర్స్ రాసినట్లు మనం చూస్తాము బైబిల్ ని. సెకండ్ తిమోతి 3:16 ఒకసారి మనం గనుక చూడగలిగితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇక్కడ మనం చూస్తే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే ఇక్కడ ఆథర్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఓవరాల్ గా మనం చూస్తే ఒక 40 ఆథర్స్ వరకు రాసినట్లు మనం చూస్తాం బైబిల్స్ ని. వాళ్ళలో రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఫిషర్మెన్స్ ఉన్నారు, తర్వాత ఇంకా మనం చూస్తే ఆ డాక్టర్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు, పశువుల కాపర్లు ఉన్నారు, ఆ పన్ను వసూలు చేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాల ఆథర్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా దేని వల్ల రాశారు అని మనం చూస్తే ఆ ఇది దైవావేశం వల్ల, అంటే పరిశుద్ధాత్మ పూర్ణులై వాళ్ళు రాసినట్లు. అందుకే ఒకదానికి ఒకటి ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ అనేది మనకి కనిపించదు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో రాశారు, డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ రాశారు, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. బట్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాశారు కాబట్టి ఎక్కడా కూడా కాంట్రడిక్షన్స్ అనేవి లేవనేది మనం చూడొచ్చు. సో ఇది మనం ఓల్డ్ టెస్టిమెంట్ గురించి చూడొచ్చండి. నెక్స్ట్ కనుక మనం ఆలోచిస్తే ఈ ఈ తోరా అంటే ఇందాక నేను చెప్పాను కదా, లా, ఇందాక నేను చెప్పినవే ఇవన్నీ ఏంటంటే ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రం అనేది కనుక మనం చూస్తే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు తోరా అంటారు దాన్ని. అది ధర్మశాస్త్రంగా పిలువబడుతుంది. తర్వాత చూస్తే నెవీం అంటే ప్రాఫిటిక్ బుక్స్, ప్రవక్తల గ్రంథాలు. యెహోషువ నుంచి మనం చూస్తే అంటే చరిత్ర ప్లస్ ప్రాఫిటిక్ బుక్స్ అని కూడా మనం చెప్పొచ్చు. జోషువ నుంచి దినవృత్తాంతాలు లేకపోతే ఎజ్రా, నెహెమియా వరకు మనం చూస్తే వాటిని హిస్టారికల్ బుక్స్ అంటాము. ఆ తర్వాత ప్రాఫిటిక్ బుక్స్ వచ్చేసరికి ఐజియా నుంచి, యెషయా నుంచి మలాకి వరకు ప్రాఫిటిక్స్ బుక్స్, వాటిని నెవీం అంటాం అన్నమాట. సో ఫ్యూచర్ కింగ్ అంటే మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకని చూపిస్తూ చూపించి మనం ఈ ప్రాఫిటిక్ బుక్స్ లో మనం చెప్పొచ్చు. ఆ తర్వాత రైటింగ్స్, వాటిని కెటూవిమ్ అంటాము. అవేంటి అంటే కీర్తనలు, తర్వాత ప్రసంగి,
ఇంకా వీటన్నిటిని మనం చూస్తే పోయిట్రిక్ ఇదిలో మనం చూస్తున్నాము. సో అవి మనకు కనిపిస్తా ఉంటాయి. వీటన్నిటిని కనుక మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కటి కూడా మనకి రాబోయే మెస్సయ్య అని ఏదో ఒక పార్ట్ లో మనకి చూపిస్తానే ఉన్నారు ఆ హోప్ ని. సో నెక్స్ట్ మనం గనుక ముందుకు వెళ్ళిపోతే అండి న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసాము. ఈ న్యూ టెస్టిమెంట్ అంటే ఏంటి అని గనుక మనం చూస్తే ఈ రోజు మనం అవుట్లైన్ చూద్దాం అనుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇంకా బుక్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఈ రోజు నేను ఇంట్రడక్షన్ ఇస్తాను, నెక్స్ట్ ఇంకొక గెస్ట్ ఫ్యాకల్టీ వస్తారు మనకి. సో ఇక్కడ చూస్తే వాట్ ఈజ్ న్యూ టెస్టిమెంట్? ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఏంటి ఆ ప్రామిస్ అంటే, నేను రక్షకుడిని మీకోసం పంపించబోతున్నాను, లేకపోతే మెస్సయ్య రాబోతున్నారు. ఆ ఫుల్ఫిల్మెంటే మనం న్యూ టెస్టిమెంట్ లో చూడొచ్చు. మొత్తం దీంట్లో 27 బుక్స్ ఉన్నాయండి. అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తే 39 బుక్స్ ఉన్నట్లు మనం చూస్తున్నాము. న్యూ టెస్టిమెంట్ లో 27 బుక్స్ ఉన్నాయి. దాంట్లో అవి డివైడ్ అయిన పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ గాస్పల్స్ గా, హిస్టరీ, యాక్ట్స్ వచ్చేసరికి, అపోస్తుల కార్యాలు వచ్చేసరికి హిస్టరీని మనకు చూపిస్తుంది, చర్చ్ హిస్టరీని. సో గాస్పల్స్, హిస్టరీ, ఎపిస్టల్స్, తర్వాత ప్రాఫెసీ. ఎండ్ టైమ్ ప్రాఫెసీ కనుక మనం చూస్తే అది రెవల్యూషన్ లో, ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే స్టార్టింగ్ మనం చూస్తే గాస్పల్స్ మనకందరికి బాగా తెలుసు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నాలుగిటిని కలిపి గాస్పల్స్ అంటాము. తర్వాత హిస్టరీ బుక్ వచ్చేసరికి అపోస్తుల కార్యాలు, ఎపిస్టల్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద బుక్స్ వర్ రిటన్ బై పాల్. పౌల్ గారే ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ ఏమంటారు పత్రికలు రాసినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత జనరల్ ఎపిస్టల్స్ మనకు కనిపిస్తాయి. యోహాన్ గారు, యాకోబ్ గారు అవ్వచ్చు, యూదా గారు అవ్వచ్చు, అలా ఇంకా కొన్ని లెటర్స్, ఎపిస్టల్స్ వాళ్ళు రాసినట్లు మనం చూస్తాం. లాస్ట్ కి వచ్చేసరికి రివల్యూషన్, అది ప్రాఫెసీ, అంటే కొన్ని జరిగినవి ఉన్నాయి, తర్వాత కొన్ని జరగబోయే వాటిని గురించి దేవుడు వివరించి రాయించిన పుస్తకం రివల్యూషన్, ప్రకటన గ్రంథం. అయితే ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ అనేది 45 to 95 ఏడీలో రాయబడినట్లు మనం చూస్తా ఉంటాము. అయితే ఇక్కడ చూస్తే ఇది రాయబడిన లాంగ్వేజ్ ఏంటి అని గనక మనం చూస్తేనండి, కోయినే గ్రీక్. ఓకేనా, కోయినే గ్రీక్ భాషలో ఇది రాయబడినట్లు మనం చూస్తున్నాము. అది ఫస్ట్ సెంచరీలో అది కామన్ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే కామన్ లాంగ్వేజ్ అన్నమాట రోమ్ లో. ఓకేనా, సో అయితే తర్వాత ఇది మనం చూస్తే ఇక్కడ గాస్పల్స్ లో కానీ వీటిల్లో న్యూ కోవనెంట్ లో మనకు కనిపించి, టెస్టమెంట్ అంటే కోవనెంట్, నిబంధన, దేవుడు చేసినటువంటి నిబంధన. ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అది ఫుల్ఫిల్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుని పంపించడమే క్రొత్త నిబంధన. అయితే ఈ క్రొత్త నిబంధన అనేది హోల్ గా మనం చూస్తే క్రీస్తుని కేంద్రీకరణ చేసుకున్నట్లు మనం చూస్తున్నాము. అంటే ఆయన యొక్క జీవితం అవ్వచ్చు, ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి జీవితము, ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, తర్వాత పునరుద్ధానం మీద మనకి న్యూ కవనెంట్ అనేది, క్రొత్త నిబంధన అనేది నడుస్తుంది. ఓకేనా, ఆయన లైఫ్ సెంటర్ గా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే మెయిన్ దీని యొక్క పర్పస్ ఏంటి అని మనం చూస్తే, టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ థియాలజీ అండ్ అప్లై టు డైలీ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం గురించి మనం తెలుసుకొని ఏం చేస్తాము అని అంటే, నెక్స్ట్ మనకి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పారండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. అంటే ఆ యొక్క మెయిన్ కమాండ్ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారో దాన్ని మనం అదే గాస్పల్, అన్నమాట. సో దాన్ని మనం నెరవేర్చాలి. టు ప్రొక్లెయిమ్ గాస్పల్ అనేది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ కనుక మనం ఆలోచిస్తేనండి, ఇక్కడ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. ఒక్క నిమిషం అండి, ఇది ఓకే. ఓకే అండి, సారీ. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. మనం చూస్తే ఆ టైంలో ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనేది మనం చూస్తే అది హిస్టారికల్ కాంటెక్స్ట్ గా మనం చూడొచ్చు.
కాలము సంపూర్ణమైనప్పుడు అని మనం చూస్తే గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తేనండి. గలతీ గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇక్కడ మనం హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ టైంలోనే ఎందుకు వచ్చారు, ఈ టైంలో ఎందుకు రాలేదు అనేది ఒకవేళ మనం అనుకుంటామేమో. ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇలా కాకుండా ఇలా అయితే బాగుండేది కదా అని మనం అనుకోవచ్చు. కానీ గల్తీలకు రాసిన పత్రికలో అదే రాసుంది. ఏంటి అని అంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఎప్పుడైతే దేవుడు నిర్ణయించిన ఒక టైం కంప్లీట్ అయ్యిందో, ఆయన ముందు ప్రవక్తల గ్రంథాల్లో ఇదిగో మెస్సైని పంపించబోతున్నాను, వస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, ఇవన్నీ చెప్పారు. కానీ ఎందుకు 400 years ఆగాలి అంటే, దేవుని దృష్టిలో కొన్ని టైమ్స్ ఉంటాయి. ఏ టైంలో ఆయన ఎప్పుడు కూడా చూడండి, మన జీవితంలో కూడా మనం చూస్తే ఇది ఇప్పుడు జరిగిపోతే బాగుండు కదా అని చాలా విషయాల్లో మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ప్రతిదీ మన జీవితంలోనైనా సరే, ఏదైనా సరే ఆయన టైం వచ్చినప్పుడే ఆయన ప్రతిదీ చక్కగా జరిగించేటువంటి దేవుడు అని మనం చూస్తా ఉంటాం. సో అలానే ఇక్కడ మనం చూస్తే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను. ఇక్కడ మనం చూస్తే ఇది ఎప్పుడైతే ఈ యొక్క టైం స్టార్ట్ అయిందో, ఇక్కడ ఆ యొక్క రోమన్ పరిపాలన అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో ఆ యొక్క కాలం పరిపూర్ణం అయింది. ఆ టైంలో పంపించాలి అనేది దేవుని యొక్క నిర్ణయం కాబట్టి ఆ టైంలో ఇక్కడ మనం పంపించినట్టు చూస్తాం. అప్పుడు రోమా పరిపాలన అనేది జరుగుతుంది. మనం గనక చూస్తే అయితే అప్పటికే నేనేం చెప్పాను, 400 years మధ్యలో సైలెంట్ పీరియడ్ ఉంది కదా. ఆ టైంలో గ్రీక్ యొక్క పరిపాలన జరిగింది అనేది మనం హిస్టరీలో చూస్తే మనకు కనిపిస్తది. ఆ గ్రీక్ కల్చర్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే కొయినే గ్రీక్ అనేది వాళ్ళ లాంగ్వేజ్. అప్పుడు స్టార్టింగ్ లో అదే జరుగుతుంది. అందుకే న్యూ టెస్టిమెంట్ కూడా మనం చూస్తే ఆ లాంగ్వేజ్ లోనే రాయబడింది అనేది మనం చూస్తాము. సో ఇక్కడ రోమన్ గవర్నమెంట్ అనేది అక్కడ మనం చూస్తా ఉంటాము. ఆ తర్వాత ఈ యొక్క గ్రీక్ ట్రాన్స్లేషన్ ఏదైతే న్యూ టెస్టిమెంట్ గ్రీక్ లో రాయబడిందో, దాన్ని ఓటి ఇప్పుడు ఆల్రెడీ జ్యూస్ ఉన్నారు కొంతమంది, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అయితే వీళ్ళేంటి జనరల్ గా జ్యూస్ ఏం నమ్ముతారంటే అండి, ధర్మశాస్త్రం, ఆ జెనసిస్ నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉంది చూడండి, ఆ ధర్మశాస్త్రం మీదే వీళ్ళ యొక్క యూదుల యొక్క ప్రతిదీ కూడా ఆధారమై ఉంటది. వాళ్ళు అందుకే యేసుక్రీస్తు ప్రభు అని చాలా మంది నమ్మంది ఎందుకు అని అంటే, వాళ్ళు కేవలం ఆ ధర్మశాస్త్రాన్నే నమ్ముతారు, దానికే స్టిక్ అయి ఉన్నారనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఆ తర్వాత ఎప్పుడైతే సెప్ట్యుయగింట్ ఈ యొక్క గ్రీక్ ట్రాన్స్లేషన్, ఓల్డ్ టెస్టిమెంట్, హిబ్రూలో రాయబడిన ఓల్డ్ టెస్టిమెంట్ ని ఆ ఫస్ట్ టైం ఆ యొక్క గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేసిన దాన్నే సెప్ట్యుయగింట్ అని చెప్పేసి అంటాం మనం. అయితే అది అక్కడున్న ఈ టైంలో ఇక్కడ గ్రీక్ కల్చర్ జరుగుతుంది కదండి, ఆల్రెడీ అప్పుడే ఆ ముందే అయిపోయింది కదా. సో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ యొక్క టైంలో మనం చూస్తే అన్ని జనులు అవ్వచ్చు, లేకపోతే యూదులు అవ్వచ్చు, ఈ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ వాళ్ళకు వచ్చు కాబట్టి ఆ యొక్క హీబ్రూ నుంచి గ్రీక్ కి అది ట్రాన్స్లేట్ చేయబడింది అనేది మనం చూస్తాము. సో తర్వాత అక్కడున్న జూయిష్ రిలీజియస్, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ఇది మనకు తెలుసు, యూదా గోత్రంలో ఆయన పుట్టినట్లు మనం చూస్తాం కదండి. సో ఆ యొక్క యూదులు అంటే నాట్ ఓన్లీ యూదా గోత్రం, ఉన్న 12 గోత్రాల వాళ్ళని మనం యూదులు అంటాం. అప్పటికే చాలా మంది ఆల్రెడీ అష్షూరి చెరలో, ఇంకా తర్వాత మళ్ళీ కనిపించలేదండి. బబులోనియన్ చెరలోకి వెళ్ళాక మిగిలిన వాళ్ళు వచ్చారు చూడండి, ఆ కమ్యూనిటీయే మనకు కనిపిస్తా ఉంటది జూయిష్ కమ్యూనిటీలో. వాళ్ళు సినగోగ్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక చర్చ్ అట్లా ఎలా ఉంటుందో, ఈ యూదులందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుని గ్యాదర్ అయ్యేదాన్ని ఈ యొక్క సినగోగ్స్ అంటాం, సమాజ మందిరాలు అంటాం అనమాట తెలుగులో మనం. వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి వాక్యం ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించి జనాలకి ఈ యొక్క వీళ్ళు గ్యాదర్ అయ్యే ప్లేస్ ని మనం సినగోగ్స్ అంటాం, సమాజ మందిరాలు అంటాము. సో ఈ ఆ టైంలో ఉన్న సిచ్యుయేషన్స్ అక్కడ మనం చూస్తే వాళ్ళందరూ ఏ సిచ్యుయేషన్ లో ఉన్నారు యూదులందరూ అంటే, ఇదిగో ఆల్రెడీ ప్రవక్తల గ్రంథాల్లో
మెస్సయ్యని పంపిస్తానని దేవుడు చెప్పారు కదా, ఆయన ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అక్కడున్న సిచ్యువేషన్ మనం గనుక చూస్తే చాలా మంది అంటండి ఆ హిస్టరీ చదివినప్పుడు మనకు తెలుస్తుంది. చాలా మంది కన్యక గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు పుడతారు అని ప్రాఫిటిక్ బుక్ లో ఉంది కదండి. సో దాన్ని బట్టి చాలా మంది అంట మ్యారేజెస్ చేసుకోకుండా కన్యకలుగా ఉండిపోయారంట. ఎందుకు, మా గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు రావచ్చు కదా అని చెప్పేసి చాలా మంది మ్యారేజెస్ చేసుకోకుండా కూడా ఉండిపోయారంట. అలాంటి హోప్ఫుల్ కండిషన్ లో ఉన్నారనమాట అందరూ. ఇంకో మేము మెస్సయ్యని చూస్తాం, ఆయన వచ్చి మమ్మల్ని విమోచిస్తారు, మాకు రాజ్యాన్ని ఇస్తారు అని చెప్పేసి వీళ్ళందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అనమాట. అక్కడున్న ఆ యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఇది అక్కడ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్. తర్వాత మనం చూస్తేనండి ఈ న్యూ టెస్టిమెంట్ ని ఎట్లా ఆర్గనైజ్ చేశారు అని అంటే, ఇందాక నేను చెప్పినట్లు గాస్పల్స్ 4 గాస్పల్స్ స్టార్టింగ్ మనం చూస్తే మత్తయి నుంచి జాన్ వరకు, యోహాను సువార్త వరకు 4 వాటిని గాస్పల్స్ అంటాము. దాంట్లో అంతా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, అలానే ఆయన యొక్క పునరుద్ధానం మనం చూస్తా ఉంటాం ఈ యొక్క 4 పుస్తకాలు. తర్వాత హిస్టరీ సెకండ్ వచ్చేసరికి హిస్టరీ బుక్. ఆ హిస్టరీ బుక్ ఏంటి అంటే అపోస్తుల కార్యాలని మనము చరిత్రాత్మక గ్రంథం అంటాము. ఎందుకు అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, పునరుద్ధానుడు అయ్యాక ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ గనక వేచి ఉంటే మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది, అప్పుడు మీరు యూదయ సమరయ, యెరూషలేము యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పిన మాట మనకు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం అక్కడ చూడొచ్చు. సో ఆ తర్వాత వాళ్ళు వెయిట్ చేసినప్పుడు ఈ రెండో అధ్యాయంలో చూస్తే పెంతెకోస్తు దినాన వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం, ఆ తర్వాత చర్చ్ ఫార్మేషన్ అనేది మనం చూస్తాం. అంటే అసలు చర్చ్ అనేది ఫస్ట్ అక్కడ ఫామ్ అయినట్లు మనం అపోస్తల కార్యాలు చూస్తాం. అందుకే హిస్టారికల్ బుక్ గా మనం దాన్ని చూస్తాం. నాట్ ఓన్లీ చర్చ్ ఫార్మేషన్ బట్ ఇంకా స్ప్రెడ్డింగ్ కూడా మనం అక్కడ చూస్తాం. 8th చాప్టర్ వరకు మనం గనుక చూస్తే ఆ యొక్క యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాల్లో ఎట్లా చర్చ్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది అనేది మనం చూస్తా ఉంటాం. ఆ తర్వాత 9వ అధ్యాయం నుంచి లాస్ట్ అపోస్తల కార్యాలు 27 వరకు మనం చూస్తేనండి పౌలు గారి యొక్క ప్రయాణాలు, తర్వాత పౌలు గారు ఏ విధంగా ఈ యొక్క సువార్తని డిఫరెంట్ కాంటినెంట్స్ కి ఎలా తీసుకెళ్లారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట నెరవేర్పు మనకి అపోస్తల కార్యాల ఆఖరిలో కూడా చూస్తాం. భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు కదా, అది ఏ విధంగా స్ప్రెడ్ అయ్యిందో గాస్పెల్ అనేది మనం యాక్ట్స్ బుక్ లో మొత్తం చూస్తాం అన్నమాట. కాబట్టి యాక్ట్స్ ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ బుక్. తర్వాత బర్త్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద చర్చ్ అనేది మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే పౌలు గారు ఈ యొక్క 9th చాప్టర్ లో ఆయన యొక్క మారు మనసు మనం చూస్తాం. 27 దాకా ఆయన చేసిన రకరకాల ప్రయాణాలు అవన్నీ మనం దీంట్లో క్లాసెస్ లో ఉన్నాయండి. చాలా డీటెయిల్ గా మనం చూద్దాము. ఆయన యొక్క 4 జర్నీస్, 3 జర్నీస్, తర్వాత ఫైనల్ రోమ్ జర్నీ ఒకటి ఉంటది. ఇవన్నిట్లో కూడా ఆయన స్థాపించిన సంఘాలు ఈ యొక్క పత్రికలు అన్నమాట. మనం ఇప్పుడు చూసిన కొరింథీ అవ్వచ్చు, గలతీ అవ్వచ్చు, ఎఫెసీ అవ్వచ్చు, ఫిలిప్పి అవ్వచ్చు, కొలస్సీ అవ్వచ్చు, తెస్సలోనిక సంఘం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మిషనరీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆయన ఆయా ప్లేసులకి వెళ్ళి సువార్త ప్రకటించాక అక్కడ సంఘాలను స్థాపించినట్లు, కొంతమంది సేవకులను అక్కడ పెట్టినట్లు, వాళ్ళలోనే తీతు, తిమోతి వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం. సో ఆయన సంఘాలని ఫామ్ చేశారు. వాళ్ళకి ఈయన వచ్చేసాక మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాక మళ్ళీ వాళ్ళకి ఎలా ఉన్నారు ఏంటి, డాక్టరీన్స్ లో మీరు ఇలా ఉండాలి, ఎవరి మాటలో మీరు వినొద్దు, అలా వాళ్ళని హెచ్చరిస్తూ రాసిన పత్రికలే ఈ యొక్క ఎపిస్టల్స్ అంటాం మనం. పాలిన్ ఎపిస్టల్స్ అంటే పౌలు గారు రాసిన పత్రికలు. అవి దాదాపు 13 పుస్తకాలు ఆయన పత్రికలు రాసినట్లు మనం చూస్తాం. వాటిలో రోమా 1-2, కొరింథీయులకు రాసిన 1-2 పత్రికలు, గలతీ, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన పత్రిక 1-2, అలానే మొదటి ఈ తిమోతి, తీతు,
ఫిలోమోన్, ఈ 3 గనక మనం చూస్తేనండి పర్సన్స్ కి రాసినట్టు మనము క్లియర్ గా అక్కడ అర్థం చేసుకోగలం. 1, 2 తిమోతి పత్రికలు మనం చూస్తే తిమోతి గారికి ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఎలా ఉండాలి అని ఆఖరిలో ఆయన రాసిన పత్రికగా మనం అది ముందుకెళ్ళాక మనం చూద్దాం. తర్వాత టైటస్ కి రాసిన పుస్తకం, ఫిలేమోను వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉంది కదండి. సో ఆయనకి ఆమ్, ఆమ్, ఒనేసిమో అనే ఆయన గురించి అర్జీ పెడుతూ రాసిన ఫిలోమోన్ పత్రిక అన్నమాట. సో 13 ఎపిస్టల్స్ ఆయన రాసినట్లు మనం చూస్తున్నాం. ఇంకా కిందకు వచ్చేస్తే మనము జనరల్ ఎపిస్టల్స్ అంటే ఈ ఉట్టి వీళ్ళ పత్రికలే కాదు, ఇంతవరకు పౌల్ గారు రాసిన పత్రికలే కాదు, ఇంకా కొంతమంది హెబ్రీలకు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, పేతురు 1, 2 పత్రికలు, తర్వాత యోహాను 3 పత్రికలు ఉన్నాయి, యూదా, ఇవన్నీ కూడా మొత్తం ఈ 8 పుస్తకాలు కూడా మిగతా అపోస్తులు రాసినట్లు మనం చూస్తామన్నమాట. వాళ్ళలో మనం చూస్తే పేతురు గారు రాసినవి ఉన్నాయి, యాకోబు గారు, యోహాన్ గారు రాసినవి, యూదా గారు రాసినవి మనం చూస్తా ఉంటాం. సో ఫస్ట్ గాస్పల్స్ గా, తర్వాత హిస్టారికల్ బుక్, తర్వాత చూస్తే పౌలు గారి పత్రికలు 13 కనిపిస్తున్నాయి. మిగతా వాళ్ళు రాసినవి అవి ఏంటివి అనేది మనం డీటెయిల్ లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. నేను జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాను. మిగతావి 8 అపోస్తులు రాసిన పత్రికలుగా మనం చూస్తున్నాం. తర్వాత ఫైనల్ బుక్ వచ్చేసరికి రెవల్యూషన్ అండి. ఇది ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం మనం చూస్తే ఎపోకలిప్టిక్ విజన్ ఆఫ్ ఫ్యూచర్ హోప్. ఇక్కడ మనం చూస్తే కొన్ని దీంట్లో అన్ని ఏంటంటే అలంకార రూపంగా రాయబడి, అంటే కొన్నిటిని పోలుస్తూ దేవుడు అక్కడ రాయించినట్లు ఇది మనం చూస్తే యోహాన్ గారు పద్మాస్ ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన రెవల్యూషన్ అనేది మనం చూడొచ్చు. అంటే కొన్ని జరిగినవి ఉన్నాయి, కొన్ని జరగబోయేవి దేవుడు ఆయన చేత రాపించినట్లు మనం చూస్తున్నాం. దాంట్లో చాలా వరకు అలంకార గుర్రాలు, తర్వాత డ్రాగన్ అని ఇవన్నీ కూడా మనం చూస్తే అలంకార పోలికలో మనకి ఈ ప్రాఫెసీస్ అనేవి కనిపిస్తా ఉంటాయి. అది ప్రాఫెటిక్ బుక్. సో ఇవి న్యూ టెస్టిమెంట్ ని ఆర్గనైజ్ చేసిన డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం వచ్చేస్తేనండి 4 గాస్పల్స్ లో 3 గాస్పల్స్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు అని చెప్పాం కదా. దీంట్లో 3 వచ్చేసరికి మాథ్యూ, మార్క్, లూక్ అనేవి సినాప్టిక్ గాస్పల్స్ అంటాం. ఎందుకు అంటే వీటిని ఈ మూడిట్లో మనకి అన్నిట్లో సేమ్ అని కాదు, కానీ మోస్ట్లీ అన్ని కూడా ఈ సేమ్ గా కనిపిస్తా ఉంటాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జననం ఎట్లా జరిగింది, ఆయన లైఫ్ లో, ఆయన మినిస్ట్రీ అప్పుడు ఆయన చెప్పిన పారబుల్స్ ఏంటి, ఆయన చేసిన హీలింగ్స్ ఏంటి, లేకపోతే ఆయన ఏమేం చేశారు, అవన్నీ కూడా మనకి మత్తయి, మార్కు, లూకా ఈ మూడిట్లో కూడా సిమిలర్ గా కనిపిస్తా ఉంటాయి, సీన్ టుగెదర్. దాన్ని మనం ఏమంటామంటే సినాప్టిక్ గాస్పల్స్. మళ్ళీ యోహాన్ సువార్తలో అలా ఉండదు, అది కంప్లీట్ గా డిఫరెంట్ గా మనకు కనిపిస్తా ఉంటది యోహాన్ సువార్త అనేది. సో ఈ మూడింటిని మాథ్యూ, మార్క్, లూక్ ని, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మాథ్యూ, మార్క్, లూక్ ని మనం ఏమంటామంటే సినాప్టిక్ గాస్పల్స్. నేను వీటికి మళ్ళీ నోట్స్ ఇస్తా మీకు. సో మాథ్యూ, మార్క్, లూక్ అనేవి సినాప్టిక్ గాస్పల్స్. అంటే ఈ మూడిట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క ఫోకస్ మొత్తం, ఆయన జీవితంలో ఆయన చేసినవన్నీ కూడా సిమిలర్ గా స్ట్రక్చర్ అనేది సిమిలర్ గా మనకి కనిపిస్తా ఉంటది అనమాట. ఓకేనా. తర్వాత జాన్ వచ్చేసరికి ఇది 4th గాస్పల్. ఇదేంటంటే మోస్ట్లీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక దైవికమైన రూపంలో, ఇంకొకటి ఏంటి అని అంటే ఆయన ఏమంటారు, దేవుని యొక్క కుమారుడు అనేది ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటది అనమాట యోహాన్ సువార్తలో. అలానే ఇంకా మనం చూస్తే దీంట్లోనే ఎక్కువ సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మార్గమును, సత్యమును, జీవం అంటారు, నేనే గొర్రెలకు ద్వారం అంటారు. అలా నేనే, ఐయామ్ అనే స్టేట్మెంట్స్ మనకి దీంట్లో చాలా కనిపిస్తా ఉంటాయి అన్నమాట. ఆయన యొక్క జెరూసలేంలో మినిస్ట్రీ. కానీ ఈ మాథ్యూ, మార్క్, లూక్ కి డిఫరెంట్ గా మనకు కనిపిస్తుంది. డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాదు, కాకపోతే దీంట్లో కనిపించినవి కాకుండా మిగతా అవి ఏవైతే యేసుక్రీస్తు ప్రభు వారి లైఫ్ లో జరిగినాయో అవి మనం జాన్ గాస్పల్ లో చూడొచ్చు అనమాట. సో ఇది ఈ యొక్క గాస్పల్స్ అండి. నెక్స్ట్ మనం చూస్తే ఒక్కొక్క, అంటే జస్ట్ మాథ్యూ ఏం చెప్పాలనుకుంటున్నారో నేను అది మీకు చెప్పాలనుకున్నాను. మాథ్యూ గనక చూస్తే జూయిష్ క్రిస్టియన్స్, అంటే యూదులలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి ఆడియన్స్ కి,
ఆయన ఏమని చూపించాలనుకుంటున్నారంటే మత్తయ్య గారు, యేసుక్రీస్తు ప్రభువారే రాబోయే మెస్సయ్య అని చెప్పేసి మనకి ప్రాఫిటిక్ బుక్స్ లో చూసాం కదా, దాని ఫుల్ఫిల్మెంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మెస్సయ్య అనేది ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు మొత్తం మాథ్యూ బుక్ అంతట్లో. ఆ అంటే మెయిన్ ఆయన యొక్క కీ థీమ్ ఏంటి అని చూస్తే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన ఆ యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్మెంట్, ఫుల్ ఆ ఆ యేసుక్రీస్తు ప్రభు వారే ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు అనేది చూపించడానికి ట్రై చేశారనమాట మాథ్యూ గారు. తర్వాత మార్కు సువార్త, మార్కు గారు ఈ మాథ్యూ గారు ఎవరు అని మనం కనుక చూస్తేనండి, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఒకళ్ళు. పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ మాథ్యూ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నన్ను వెంబడించు అన్నారో, ఆయన ఆ యొక్క వృత్తిని వదిలిపెట్టి ఆయన వెంబడించినట్టు మనం చూస్తాం. ఆయన రాశారు మాథ్యూ, గాస్పల్ ఆఫ్ మాథ్యూ. ఓకేనా. సో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని మెస్సయ్యగా, ఒక రాజుగా చూపిస్తా ఉన్నారు. మొత్తం ఆయన రైటింగ్స్ లో అలా మనకు కనిపిస్తా ఉంటది. దట్టు ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు అనేది చూపిస్తున్నారు. మార్కు సువార్త వచ్చేసరికి మనం చూస్తే ఇది రోమాలో ఉన్న అన్యజనుల్ని ఆడియన్స్ గా బేస్ చేసుకొని ఈయన రాసినట్లు మనం చూస్తున్నాం. ఈయన యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూపించారు మార్కు సువార్తలో అంటే, ఒక సఫరింగ్ సర్వెంట్ గా, అంటే ఆ ఆయన శ్రమ పొందిన యొక్క సేవకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నారనమాట మార్క్ గారు. అయితే మనం కూడా ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవాలో, అది ఎంత అవసరమో అనేది మనకి మార్క్ గారు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ మార్క్ ఎవరు అని గనక మనం చూస్తేనండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకళ్ళు కాదు. ఈయన ఈయన మనం చూస్తే జాన్ మార్క్ అని మనకి బర్నబాస్ వాళ్ళ అక్క కుమారుడిగా మనకు కనిపిస్తా ఉంటది. మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన గురించి డీటెయిల్ గా మనం చూద్దాము. బర్నబాస్ మనకు ఐడియా ఉన్నారు కదా, బర్నబా యొక్క అక్క కుమారుడిగా జాన్ మార్క్, ఆయన మనకు అపోస్తుల కార్యాల్లో కనిపిస్తా ఉంటారు. ఆయన ఈ యొక్క గాస్పల్ ని రాసినట్లు మనం చూస్తాము. మెయిన్ థీమ్ ఏంటి ఈయనది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకొని ఆయన ఒక సేవకుడిగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు ఆయన్ని, మనం కూడా ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పేసి మనము, ఆయన ఏ విధంగా అయితే సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చారో, మనం కూడా మన జీవితం అలానే ఉండాలి అనేది ఒక మంచి ఇది థీమ్ ని ఆయన బేస్ చేసుకొని రాసినట్లు మనం చూస్తాం. తర్వాత లూకా సువార్త మనం చూస్తే, ఇది ఆడియన్స్ వచ్చేసరికండి మెయిన్ గా బయట వాళ్ళకి, అక్కడున్న గ్రీక్ దేశస్తులకు వాళ్ళకి ఇది రాసినట్లు, అంటే ఆడియన్స్ గా బేస్ చేసుకున్నట్లు మనం చూస్తా ఉంటున్నాము. అయితే అన్ని జనులు మెయిన్ గా ఇది. తర్వాత లూకా గారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని యొక్క కుమారుడుగా, అలానే ఒక రక్షకుడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. ఈయన రక్షించడానికి వచ్చారు. ఆయన యొక్క రైటింగ్స్ అన్నిట్లో గాను మనం చూస్తే తప్పిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ చూడండి. లూకా సువార్తలో మనకి తప్పిపోయిన కుమారుడు, తర్వాత తప్పిపోయిన ఒక నాణ్యం గురించి ఎతకడం గాని, గొర్రె గురించి, తప్పిపోయిన గొర్రె అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయిన వాళ్ళ పట్ల ఎంత కంపాషన్, కనికరం ఉంది అనేది ఆయన చూపిస్తున్నారు. ఆయన్ని ఒక రక్షకుడిగా, ఈ కంపాషన్ తోటే ఆయన మనల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. సో యేసుక్రీస్తు ప్రభువారిని ఒక దేవుని యొక్క కుమారుడుగా, అలానే ఆయన ఏ విధంగా మన మీద కనికరం చూపించి తప్పిపోయిన వాళ్ళ వైపు ఎలా రక్షించారు అనేది మెయిన్ ప్రొజెక్షన్ మనం లూకా గారికి చూస్తాం. ఈ లూకా గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకళ్ళు కాదండి. ఈయన కూడా మనం చూస్తే పౌలు గారితో సహచరుడుగా ఉండి ఆ యొక్క మిషనరీ జర్నీస్ లో మనకు కనిపిస్తారు. డాక్టర్ అన్నమాట ఈయన లూక్ గారు. సో ఈయన కూడా అంటే సేకరించిన విషయాలను బట్టి ఈయన ఈ యొక్క పుస్తకాన్ని రాసినట్లు మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. అలానే వాళ్ళతో పాటు తిరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఏం జరిగింది అవన్నీ కూడా రిసీవ్ చేసుకొని ఈయన రాసినట్లు మనం చూస్తాము. తర్వాత ఫైనల్ గా జాన్ గాస్పల్ వచ్చేసరికి మనం చూస్తే, ఇది ఆడియన్స్ ఒక గ్రీక్ దేశస్తులకు కాదు, లేకపోతే రోమన్ జెంటైల్స్ కాదు, జూవిష్ క్రిస్టియన్స్ కాదు, యూదులకు కాదు, రోమీలకు కాదు, గ్రీకులకు కాదు కానండి, హోల్ వరల్డ్ కి ఆడియన్స్ గా బేస్ చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనకి నిత్య జీవం వస్తది అనేది, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మొత్తం ఆ యొక్క సువార్త అంతా కూడా మనకి
బాగా కనిపిస్తా ఉంటదనమాట. సో, యోహాన్ గారు ఆ విధంగా రాసినట్లు మనం చూస్తున్నాం. ఈ యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులనమాట. సో, మత్తయి, యోహాన్ ఈళ్ళిద్దరు చూస్తే మనం యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా చూస్తాము. మార్క్ గారు, అలాగే లూకా గారు మనం చూస్తే అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తారు. కాపోతే వాళ్ళు జరిగిన విషయాన్ని విని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాసినట్లు మనం ఈ యొక్క 4 గాస్పెల్స్‌ని చూస్తున్నామండి. ఆడియన్స్ ఎవరు? తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం చూసాము. నెక్స్ట్ మనం గనక ముందుకు వెళ్ళిపోతే అండి ఆహ్, కంప్లీట్ చేసేసుకుందాము. ఇక్కడ మనం చూస్తే యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ మనం గనక ఆలోచిస్తే స్టార్టింగ్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను మీకు. స్టార్టింగ్ 1 నుంచి ఆహ్, ఆహ్, 12 వరకు అటు ఇటుగా మనం చూస్తే చర్చ్ జెరూషలేంలో అలాగే యూదయలో చర్చ్ అనేది ఎట్లా ఎక్స్‌పాండ్ అయ్యిందనేది మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఉన్న యూదుల మధ్యలో అలానే ఫస్ట్ జెంటైల్ కన్వర్ట్స్ అనేది మనకి ఆ యొక్క 12 అధ్యాయాల్లో స్టార్టింగ్ అపోస్తుల కార్యాలు 1-12లో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై ఎళ్ళిపోవడం, వాళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించడం, ఆ తర్వాత సంఘం ఫార్మ్ అవ్వడం, ఆ సంఘం మళ్ళా యెరూషలేము, యూదయలో వ్యాపించటం, ఆహ్, న్యూగా జెంటైల్ కన్వర్షన్ అనేది జరగడం అనేది మనం చూస్తా ఉంటాం. ఆ తర్వాత 13 నుంచి అపోస్తుల కార్యాలు 13-28 వరకు మనం చూస్తే పౌలు గారి యొక్క ఇంట్రడక్షన్ మనకు కనిపిస్తది 9దో అధ్యాయంలోనే. సో, 13 నుంచి ఆయన యొక్క మిషనరీ జర్నీస్, ఆయన ఏ విధంగా బూదిగంతాల వరకు ఈ యొక్క సువార్తని తీసుకువెళ్లారో మనకి అదంతా కనిపిస్తా ఉంటది. చర్చెస్‌ని ఎట్లా ఫార్మ్ చేశారో మనం చూస్తా ఉంటామనమాట. ఇది అపోస్తుల కార్యాలండి. నెక్స్ట్ మనం చూస్తే ఈ అపోస్తుల కార్యాల్లో 13-28లో ఈయన చేసిన ప్రయాణాల్లో ఆయన ఫార్మ్ చేసిన చర్చెస్‌కి ఆయన రాసిన లెటర్సే పాలిన్ ఎపిస్టిల్స్ అంటాము. లెటర్స్ అండ్ లీడర్స్ ఇక్కడ కొన్ని లెటర్స్ ఏమో చర్చెస్‌కి రాసారు. కొన్ని ఏమో ఆహ్, సేవకులకి తిమోతి, తీతు, ఫిలెమోను వీళ్ళకి రాసినట్లు మనం చూస్తా ఉంటాం. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ దీంట్లో గూడా మనం చూస్తే చర్చెస్‌కి రాసినవేంటి అనంటే ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. రోమీయులకు, కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, తెస్సలోనియ వీళ్ళందరూ చర్చెస్‌కి లెటర్స్ రాసాడాయన. అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళెలా ఉండాలి, ఎలా ఉండకూడదో మనం ఒక్కొక్కటి ఆ యొక్క పత్రికల్లోకి వెళ్ళినప్పుడండి భలే అనిపిస్తది. అంటే చాలా క్లియర్ కట్‌గా ఆహ్, ఇప్పుడున్న చర్చెస్‌లో గూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనిపిస్తది ఒక్కొక్కసారి. అవి డీప్‌గా మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఒక్కొక్క పత్రిక గనుక మనం చూస్తే. అప్పుడున్న ప్రాబ్లమ్సే ఇప్పుడు కనిపిస్తున్నాయి. పౌలు గారు ఎంత ఆవేదనతో వాళ్ళకి లెటర్స్ రాసారో అసలు కొరింథీయులకి రాసిన పత్రిక గనుక మనం చదివితే నేను అప్పుడు ఎగ్జామ్స్ కోసం అన్నట్లు 2 నైట్స్ కూర్చొని చదివానండి. ఫస్ట్ కొరింథియన్ తర్వాత సెకండ్‌ది కొరింథియన్స్. అదంతా చదివాక ఎగ్జామ్ కోసం ఏమో గాని ముందనిపించింది అమ్మో! ఎంత కష్టపడ్డాడో ఆయన ఒక్కొక్కళ్ళని వాళ్ళని అర్థం అంటే మీరు అర్థం చేసుకోండి నన్ను, అర్థం చేసుకోండి అని చెప్పడానికి ఎంత ఇదిగా ఆయన రాయాల్సొచ్చిందో అని నిజంగా మనం ఇప్పుడు చర్చెస్‌లో చూస్తే చిన్న చిన్న వాటికి అబ్బా! వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అనుకుంటా ఉంటాం. కానీ ఆయన ఎన్ని సంఘాలకి ఎన్ని లెటర్స్ రాస్తే, ఆ లెటర్స్‌లో అసలు ఒక్క కొరింథీలో చదివితేనే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయో. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి చిన్నగా విసుక్కోకుండా ఆయన ఒక్కొక్క దానికి ఆన్సర్స్ రాస్తున్నట్లు మనం చూస్తా ఉంటాం అన్నమాట. సో, అలా చర్చెస్‌కి రాసారు. ఇండివిడ్యుయల్స్‌కి రాసిన వాటిని పాస్టరల్ ఎపిస్టల్స్ అంటాము. తిమోతికి రాసిన మొదటి 2 పత్రికలు, అలానే తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోన్‌కి రాసిన పత్రిక. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ మెయిన్‌గా మనం చూస్తేనండి ఆహ్, రక్షణ అనేది మనకి దేవుని యొక్క కృప ద్వారా వచ్చింది. విశ్వాసం వలన మాత్రమే అని చెప్పేసి అది మన క్రియలను బట్టి కాదు అనేది ఆహ్, ఇక్కడ పౌలు గారి యొక్క మాటల్లో మనం చూస్తా ఉంటాం. అది రోమీయులకి రాసిన పత్రిక, అలాగే ఎఫెసీయులకి రాసిన పత్రికలో మనం చూస్తా ఉంటాము. సో, ఇట్లా వచ్చిన రక్షణని ఆయన కృప ద్వారా విశ్వాసం ఉంచటం వలన మనకు ఆ రక్షణను ఉచితంగా ఇచ్చాడాయన. కాబట్టి మనము ఆత్మలో నడిపించబడుతూ దాన్ని మెయింటైన్ చేస్తూ యూనిటీ ఏకత్వంతో మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అనేది ఈ యొక్క పత్రికలన్నిటిలో గనక మనం సారాంశం చూస్తే ఓవరాల్‌గా వ్యూ గనక చూస్తే ఇలా మనకు ఉచితంగా వచ్చిందని మనం ఇష్టం వచ్చినట్లు ఉండొద్దు. దాన్ని మనము ఆ యొక్క వాకింగ్ బై ద స్పిరిట్ అండ్ మెయింటైనింగ్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. ఆ విధంగా మనం జీవిస్తూ మనం ముందుకి ఈ యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి అనేది పౌలు గారి మాటల్లో మనం చూస్తా ఉంటాము.
ఆ తర్వాత చూస్తే ఇందాక ఇవన్నీ నేను చెప్పినవేనండి. కాకపోతే జస్ట్ మీకు స్లైడ్‌లో చూపిస్తున్నాను. హీబ్రూస్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సుపీరియారిటీ, ఆయన యొక్క దైవత్వాన్ని లేకపోతే ఆయన యొక్క మహోన్నతమైన ఆయన యొక్క ఇదిని చూపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రధాన యాజకుడుగా. అంటే ఇంక మన తరపున తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే ఒక ప్రధాన యాజకుడిగా మనకి క్రొత్త నిబంధనను దయచేసిన ఆయనగా ఆయన ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఆథర్ అనేది మనకి ఆహ్, అంటే కొంతమంది ఏమంటారంటే పౌలు గారు రాశారు అనని. కానీ కొంతమంది కాదు, వేరే వాళ్ళు అని చెప్పేసి హిస్టరీలో మనం చూస్తా ఉంటాము. కాపోతే మెయిన్ థీమ్ ఏంటంటే సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్. తర్వాత 1 అండ్ 2 పీటర్ మనం చూస్తే సఫరింగ్స్‌లో కూడా మనం ఏ విధంగా ఆహ్, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించగలము. మనల్ని మనం కాపాడుకుంటూ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని బట్టి మనం కృంగిపోకుండా దేవునిలో నిరీక్షణ ఉంచి ఎలా ముందుకు వెళ్ళగలమనేది పేతురు గారు ఆయన యొక్క 2 పత్రికలో మనకు ప్రొజెక్ట్ చేస్తున్నట్లు మనం చూస్తాం. తర్వాత యూదా పత్రిక మనం చూస్తేనండి ఆహ్, ఫాల్స్ టీచింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ టైంలో ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడే మనం అనుకుంటున్నాం కానీ అసలు మనం హిస్టరీ చదివితే ఎన్ని ఫాల్స్ టీచింగ్స్ ఇంకా అట్‌లీస్ట్ ఇప్పుడు మనకి మొత్తం అన్నీ ఆల్రెడీ రిసర్చ్‌లు చేసినోళ్ళు అవి ఇవి పెట్టగా మనం చదివి అట్‌లీస్ట్ తెలుసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆ ఆప్షన్ గూడా లేదు. ఎన్ని ఫాల్స్ టీచింగ్స్ ఉండేవో. అట్లాంటి టైంలో యూదా గారు రాసిన పత్రికలో వార్నింగ్ పత్రికగా అది మనం చూడొచ్చు. అంటే మీరు ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. అని చెప్పేసి ఫాల్స్ టీచింగ్స్ వైపు జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన యొక్క బుక్‌లో మనం చూడొచ్చు. యాకోబు గారి పుస్తకంలో మనం చూస్తే దీంట్లో ఆహ్, ఈ మన విశ్వాసం అనేది జస్ట్ విశ్వసించాము, అలానే కూర్చుంటాము అంటే కుదరదు. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా మన యొక్క క్రియల ద్వారా మనం చూపించాలి అనేది ఒకవేళ మన విశ్వాసం ఉంది అని చెప్పి మనం క్రియలు చేయట్లేదనుకోండి అదంతా వేస్ట్ అనేది మనకి యాకోబు గారు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనేది మనకి యాకోబు పత్రికలో ఎక్కువగా కనిపిస్తా ఉంటది. ఊరికే నేను నమ్మాను అనేది కాదు గానీ, మనం నమ్మాము అన్నట్లుగా తగినట్లుగా మన జీవితాలు ఎలా ఉండాలనేది యాకోబు పత్రికలో మనం చూస్తాము. ఆ తర్వాత యోహాను పత్రికలు 3 పత్రికల్లో గనక మనం చూస్తే ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసము, ఇతరులతో మన యొక్క సహవాసం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఉట్టి అంటే సరిపోదు. మనం దేవుణ్ణి ప్రేమించే మనం ఇతరులని కూడా ఒకళ్ళనొకళ్ళని కూడా మనం ప్రేమించాలి. అందరితో మనం సమాధానం కలిగి జీవించాలి. అప్పుడే మనం దేవుని యొక్క పిల్లలం అనబడతాము అనేది యోహాన్ గారు రాస్తున్నటువంటి పుస్తకంగా ఆ యొక్క పుస్తకాల్లో మనం రాస్తున్నట్టు చూస్తున్నాం ఫెలోషిప్. ఇంకా ఫైనల్‌గా మనం వచ్చేస్తే అండి బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇది చూస్తే 4 థింగ్స్ మనకు కనిపిస్తా ఉంటాయి. ఫస్ట్‌దేంటంటే అపోకలిప్టిక్ ప్రొఫెసీ అంటే కొన్ని సింబల్స్ ద్వారా విజన్స్ ద్వారా ఈటిని కొన్ని స్పిరిచ్యువల్ రియాలిటీస్‌ని అంటే జరగబోయే వాటిని కానీ, ఆల్రెడీ జరిగిన వాటిని కానీ, ఆటి యొక్క రియాలిటీని చూపించటానికి కొన్ని సింబల్స్‌ని దేవుడు యూజ్ చేసినట్లు, అలానే కొన్ని దర్శనాల్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. వాటిని అలంకార పోలికగా మనం చూస్తా ఉన్నాం. అందుకే వాటిని అపోకలిప్టిక్ ప్రొఫెసీ అని చెప్పేసి మనం అంటాము. తర్వాత చూస్తే 7 సంఘాలకి రాసిన లెటర్స్ మనకి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కనిపిస్తా ఉంటాయి. వాటిలో ఏంటి అనంటే అక్కడ జరుగుతున్న హింస, తర్వాత ఆ హింస జరుగుతున్నప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన ఆ యొక్క పరిస్థితి గూడా దేవుడు చెప్తూ వాళ్ళకి మరలా మీరు మళ్ళొకసారి రికవర్ అవ్వడానికి లేతే రీస్టోర్ అవ్వడానికి నేను మీకు మరలా ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు వాళ్ళని రీస్టోర్ చేయడానికి మరలొక అవకాశం ఇస్తున్నట్లు ఆ 7 చర్చెస్‌కి లెటర్స్ రాసినట్లు మనం చూస్తా ఉంటాము. ఆ తర్వాత చూస్తే 'ద లాంబ్స్ విక్టరీ' నెక్స్ట్ పార్ట్‌లో మనం చూస్తే గనకండి థర్డ్ పార్ట్‌లో మనకక్కడ ఒక డ్రాగన్ ఒక ఏమంటారు సాతాను యొక్క క్రియలు కనిపిస్తా ఉంటాయి. అవి ఏ విధంగా హెచ్చిపోతున్నాయో మనకి రెవల్యూషన్‌లో చూపిస్తా ఉంటారు ప్రకటన గ్రంథంలో. ఉట్టి అవి పెరగడం కాదు. ఫైనల్‌గా అయితే విక్టరీ ఎవరిది? విజయం ఎవరిది అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గొర్రె పిల్లగా మనకక్కడ చూపిస్తా ఫైనల్‌గా అయితే ఆయనే విజయానికి అర్హుడు. ఆయనే నిరంతరం ఏళ్తారు అని చెప్పేసి ఇవి కూడా ఏం చేయలేవు. ఫైనల్ విక్టరీ అయితే యేసుక్రీస్తు ప్రభువారిదే అని అక్కడ మనం మనకి థర్డ్ పార్ట్‌లో మనకు చూపిస్తున్నట్లు మనం చూస్తాం. ఫైనల్ పార్ట్ రెవల్యూషన్‌లో ఫైనల్ పార్ట్ చూస్తే న్యూ క్రియేషన్.
అదేంటి అని అంటే ఇది ఇంకా ఇప్పుడు దాకా ఈ ఆకాశము భూమి ఇవన్నీ గతించిపోతే కానీ ఇంకేంటంటే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని మీరు చూడబోతున్నారు. అలానే రిస్టోరేషన్ ఇదంతా కూడా దేవుడు రిస్టోర్ చేయబోతున్నాడు అనేది ఇట్స్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్ బట్ ఇట్స్ ఫర్ అందరినీ కూడా ఒక గొప్ప నిరీక్షణ కోసం ఆయన సిద్ధపరుస్తున్నట్లు ఆ ఫోర్త్ పార్ట్ అనేది మనకు కనిపిస్తా ఉంటది. సో ఇది మనం చూస్తేనండి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం యొక్క ఇది ఓవరాల్ గా అసలు ఓటీకి ఎన్టీకి ఉన్న ఇదేంటి మనం చూస్తే అండి ఫ్రమ్ ప్రామిస్ టు ద ఫుల్ఫిల్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తే ఆ దేవుడు చాలా మార్పులు చేర్పులు చేస్తా వచ్చారు. ఆ మార్పులు చేర్పుల్లో కూడా మనిషి యొక్క జీవితం అక్కడ మారట్లేదు. సో లాస్ట్ కి వచ్చేసరికి దేవుడు ఏమన్నారంటే మీరు మారాలి అంటే ఇంకా మిమ్మల్ని రక్షించే ఒక ఆయన రావాలి. సో రక్షించడానికి నా కుమారుడిని నేను పంపించబోతున్నాను. అది ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ చేసినప్పుడండి దాని యొక్క ఫుల్ఫిల్మెంటే నూతన నిబంధన. బెత్లెహేంలో పుడతారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది బెత్లెహేంలో పుడతారు యేసుక్రీస్తు ప్రభువారని. మనం చూస్తే మత్తయి సువార్త 2:1 ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. తర్వాత ఇర్మియా 31వ అధ్యాయంలో మనం చూస్తే ఒక నూతన నిబంధనని అంటే వాళ్ళ రాతి పలకల మీద కాదు గాని వాళ్ళ యొక్క హృదయం అనే పలకల మీద నేను రాస్తాను అని ఇర్మియా గ్రంథంలో చెప్తారు. అది ఎక్కడ జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ సప్పర్ ఈ యొక్క శిష్యులతో కలిసి చేసినప్పుడు అక్కడ మాట్లాడతారనమాట. లూకా 22:20లో మనం చూస్తే అది ఫుల్ఫిల్ అయినట్టు మనం చూస్తాము. ఆయన అంటారు కదా ద్రాక్ష రసాన్ని చేత్తో పట్టుకొని ఇది నూతన నిబంధనకి సాదృశ్యము అని చెప్పేసి. సో ఆ ఫుల్ఫిల్మెంట్ అక్కడ జరుగుతుంది. సఫరింగ్ సర్వెంట్ గా యెషయా 53వ అధ్యాయం అంతా మనకి లేత మొక్క వలె మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సఫరింగ్ సర్వెంట్ గా కనిపిస్తున్నారో మనం చూస్తాము. దాని ఫుల్ఫిల్మెంట్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగం అప్పుడు అదంతా ఫుల్ఫిల్ అవుతుంది. మొదటి పేతురు 2:24లో అది మనం చూస్తా ఉంటాము. తర్వాత ప్రతి ఒక్క ప్రవచనం లేకపోతే ప్రతి ఒక్క ఆ యొక్క స్క్రిప్చర్స్ అన్ని కూడా ఎవరిని పాయింట్ చేస్తున్నాయి అని అంటే మెయిన్ ఏ రోడ్డుకి లీడ్ చేస్తున్నాయి అని మనం చూస్తేనండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మకి లేకపోతే మెస్సయ్య యొక్క రాకకి అనేది మనం ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఒక రోడ్ లాంటిది. దేనికి? న్యూ టెస్టిమెంట్ రావడానికి ఒక వే అనేది మనం చెప్పచ్చు. సో అది మనం ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ చూసామంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో ఆయన యొక్క మరణం పునరుద్ధానంలో మనం ఇదంతా కూడా ఫుల్ఫిల్ అయినట్లు మనం చూస్తా ఉన్నాము. సో ఇది మనం చూస్తే న్యూ టెస్టిమెంట్ యొక్క ఇంట్రడక్షన్ అండి. సో ఈ రోజు మనం చూసుకున్నట్లు ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ లో ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఎలా ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ చేయడానికి న్యూ టెస్టిమెంట్ వచ్చిందో అలానే ఒక నిమిషం సారీ అండి. అయితే ఇది న్యూ టెస్టిమెంట్ మనం ఇప్పుడు దాకా చూసినట్లు ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. ఇది జస్ట్ నేను ఏ లాంగ్వేజ్ లేకపోతే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏ విధంగా ఉందో జస్ట్ మీకు అవుట్లైన్ ఇచ్చాను. మనం నెక్స్ట్ క్లాసెస్ లో మనకి సినాప్టిక్ గాస్పల్స్ లో ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి